కూల్చివేతలతో పాలన ప్రారంభించిన సైకో సీఎం జగన్ అని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోయేలా చేశారని మండిపడ్డారు. కళ్యాణదుర్గంలోని టీడీపీ ఆఫీస్ నుంచి ప్రజావేదిక వరకు భారీ ర్యాలీ చేపట్టారు. బెంగళూరు ఐటీ ఫోరం అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అమిలినేని తనయుడు యశ్వంత్ చౌదరితో కలిసి ర్యాలీ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఐటీ రంగంలో ఉద్యోగం పొందారంటే దానికి చంద్రబాబు కృషే కారణమని టీడీపీ నాయకులు అన్నారు. కియా పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఐటీ రంగాన్ని పరుగులు పెట్టిస్తారన్నారని తెలిపారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ఓటు వేసి టీడీపీని గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి ఇప్పుడున్న కళ్యాణదుర్గంలో ఉన్న పరిస్థితి ఆలోచించి ఇప్పుడు కళ్యాణదుర్గం డెవలప్మెంట్ కావాలంటే కేవలం సురేంద్రబాబు గారిని గెలిపించడం ఖచ్చితంగా ఇక్కడున్న పరిస్థితుల్లో మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ బీటీపీ వాటర్ ఇష్యూ ఉంది. 114 చెరువులకు నీళ్ళు ఇస్తే ఇక్కడున్న ప్రజలు ఖచ్చితంగా సంతోషించి వాళ్ళు మంచిగా పంటలు పండి సంతోషంగా ఉండడానికి కారణం ఉంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు సురేంద్రబాబు గారు రాజకీయం స్టార్ట్ చేసిన వెంటనే అభివృద్ధి కూడా స్టార్ట్ చేశారు. ఎలక్షన్ జరుగుతుంటే ఒకవైపు తన డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. సో అతను ఎమ్మెల్యేగా అభ్యర్థి అయిన తర్వాత ఇంకా ఎంత డెవలప్మెంట్ జరుగుతున్నారు ప్రస్తుతం మీరు అంతా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఆయన సహకరించి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మనకి ఐటీ సమస్యలు ఇప్పుడు ఎక్కడో మన బెంగళూరు, హైదరాబాద్, తమిళనాడు వెళ్ళి జాబులు చేస్తున్నాం. ఆ జాబులు మనకి ఇక్కడే కంపెనీలో వచ్చి మనం ఇక్కడ జాబ్ చేసి ఇక్కడ బాగుపడాలంటే ఇక్కడ జాబ్ వచ్చి ఆటోమేటిక్గా బిజినెస్ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. దానికోసం ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి ఇప్పుడు సురేంద్రబాబుకి ఎందుకు ఓటేయాలని క్లియర్గా చెప్పి వాళ్ళకి వివరించి మేము వెళ్ళాలనుకుంటున్నాం. డిఎస్సి విడుదల చేస్తామన్నారు, ఒక్క సంవత్సరం కూడా డిఎస్సి విడుదల చేయలేదు. ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు, ఒక్క పోస్టు భర్తీ అవ్వట్లేదు. ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉపాధి కల్పిస్తామన్నారు, ఒక్క ప్రైవేట్ కంపెనీ కూడా మన రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. మన రాష్ట్రం భవిత ఇలానే ఉంటే రాష్ట్రం కనుమరుగవుతుంది అని భావించి ఈరోజు ఎంతోమంది స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ సమాజానికి అవగాహన కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము, చంద్రబాబు నాయుడు గారి రాక మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవసరం ఉంది అని అవగాహన కల్పించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో చాలామంది స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతూ ఉంది.